అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకోన. అరకులో మా రెండవ రోజు అండి. కొత్తపల్లి నుండి అరకు వెళ్ళాము. అక్కడ నుండి అక్కడికి 2 గంటల టైం పట్టింది. అరకులో రిసార్ట్స్లోని రూమ్స్ బుక్ చేసుకున్నాము. అప్పటికే బాగా తిరిగి ఉన్నాము కాబట్టి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి క్యాంప్ ఫైర్ చేసామన్నమాట. కొంచెం సేపు ఉన్నాము, అప్పటికే అందరూ అలసిపోయి ఉన్నారు. సో ఆ రోజు అలా గడిచిపోయిందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్కడ కొన్ని join the chorus for la 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 la. Follow me in merry measure la la la. తర్వాత రూమ్స్ వెకేట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి పద్మాపురం గార్డెన్కి వెళ్ళాము. అడల్ట్స్కి ఏమో 60 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 30 రూపీస్ టికెట్స్ సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామండి. ఈ గార్డెన్లో మనకి అన్ని రకరకాల మొక్కలు కనిపిస్తాయి. మనకి కొన్ని మొక్కలు ఎలా ఉంటాయో తెలీదు. లైక్ మిరియాల మొక్కలు, తర్వాత ఎర్రచందనం మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ మొక్కలు మనకి తెలియడం కోసం ఈ గార్డెన్ విజిట్ చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది యాపిల్ మొక్క అని అన్నారు. ప్రతి చెట్టు దగ్గర వాటి పేర్లు రాసుంటున్నాయండి. నడిచి ఓపుకున్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది, దానిలో కూడా వెళ్ళొచ్చు. దానికి కూడా సెపరేట్ టికెట్ ఉంటుందండి. ఇక్కడైతే లక్కీ ఫుల్ ఆడుతుంది. ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్, వీడియోస్ చూపిస్తాను, చూసేయండి. Yuletide carol, la 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 la. See the blazing Yule before us. పద్మపురం గార్డెన్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది, దానిలో బోట్ షికార్ అయితే పెట్టారు. వీటికి కూడా టికెట్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి చుట్టూ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా మనకి గిరిజనులు అప్పుడు ఎలా నివసించేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుండి అక్కడక్కడ మనకి బొమ్మల రూపంలో కనిపిస్తాయి అన్నమాట. అక్కడ నుంచి కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఎలాంటి పనిముట్లతో పనిచేసే వాళ్ళు కనిపిస్తుంది. ఇది చూసారా, ఇది చెక్క తిరగలటండి. చెక్కతో చేసిన తిరగలన్నమాట. ఇదేమో ఆనపగరిట, చెక్క బొమ్మలు, పెద్ద పెద్ద గాబులు, కుండలు, అన్ని పాత్రలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ చెక్క లేదా మట్టితో చేసినవే. అక్కడ నుండి బయటకు వస్తే అక్కడే ఇంకొక మ్యూజియం ఉందండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఆదివాసీల దేవాలయం అట. దేవుడిని పెట్టి దీపం పెట్టారు. అక్కడ పంతులు కూర్చున్నట్టు ఒక బొమ్మను కూర్చోబెట్టారు. ఎంత రియాలిటీగా ఉందో చూసారా. అక్కడ నుండి మళ్ళీ మన రైట్ సైడ్కి వెళ్తే ఆదివాసీలు వేటాడే విధానం గురించి కనిపిస్తుంది. వాటికి కావాల్సిన వేట కొడవళ్ళు, వేట గొడ్డళ్ళు, కత్తులు చూపిస్తున్నారు. ఇదైతే రియల్గా ఉన్నట్టే ఉన్నారు. తర్వాత ఏమో వేటాడిన ఆ జంతువులను తెచ్చే విధానం, అలా తెచ్చేటప్పుడు డప్పు కొట్టడం, ఇలా అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.
ఈ పక్కనేమో చూసారా, ఆవులకి గేదెలకి పెడతారు కదా, నోటికి ఉట్ట అంటారు కదా, అవి చూపిస్తున్నారు. దాని వెనకాల కూరగాయలు పెట్టే వాళ్ళ కనిపిస్తుంది. తర్వాత ఏమో ఈవిడ ఇక్కడ పూజ చేసే విధానం, దాని తర్వాత అక్కడ చూసారా ఎన్ని పూజ సామాగ్రి ఉన్నాయో. ఈయనేమో సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఈ బొమ్మలు చూస్తుంటే మనుషులు నిజంగా అక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇదేమో వాళ్ళ మార్కెట్లో అమ్మే పప్పు దినుసులు, వంటకి వాడే చిరు దాని పక్కనే ఇక్కడేమో వాళ్ళ పెళ్లి సాంప్రదాయం చూపిస్తున్నారు. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. పైనేమో మామిడి తోరణాలు, ముగ్గులు వేసిన కుండలు, పెళ్లి పందిరి అంతా ఎంత రియల్గా ఉందో చూడండి. ఇంకా అక్కడితో ఈ మ్యూజియం అయిపోయింది. కిందకి దిగిపోయాము. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాక చూసారా గార్డెన్ అది ఎంత బాగా మెయింటైన్ చేశారో. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే సన్ఫ్లవర్ మొక్కలు కూడా కనిపిస్తాయి. నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఈ సన్ఫ్లవర్ మొక్కలు మా ఊర్లో. సూర్యుడు ఎటు తిరిగితే అటే తిరుగుతున్నాయి ఈ పువ్వులు కూడా. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. తర్వాత గిరిజనుల ఫోటోగ్రఫీకి వెళ్ళాము. వాళ్ళు పెట్టుకునే సాంప్రదాయమైన వస్తువులు కూడా మనకి ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది.